హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే మార్నింగ్ జిమ్కి అయితే బయలుదేరాను. ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని, అంటే మార్నింగ్ మా పెద్ద బాబు 8th క్లాస్ అండి, నిహాన్ష్. అతన్ని స్కూల్ బస్ ఎక్కించి నేనైతే నా జిమ్కి అయితే వెళ్ళాను. జిమ్కి వెళ్ళి యాక్చువల్లీ చెప్పాలంటే డైలీ ఎన్నో వర్క్స్ ఉంటాయి. ఇంట్లో వర్క్స్ చూసుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళి జిమ్ చేయాలి అని మైండ్ అయితే ఎంతో స్ట్రాంగ్గా చేసుకుంటాను. ఎందుకంటే టైం తీయడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటారు. ఎవరికి టైం సరిపోదు లైఫ్లో. మనం ఏదైనా అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టు చేయాలంటే మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేయాలి. ఆ షార్ప్గా పనిచేయాలంటే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే మనం ఏ వర్క్ చేయాలనుకున్న టైంకి అయితే ఇన్ టైం చేయగలుగుతాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చింది 24 అవర్సే టైం. ఆ టైంలోనే మనం ఏది సాధించాలనుకున్నా, మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాం. కానీ మన మైండ్ అయితే ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఏదనుకుంటే అది చేయగలుగుతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన డైలీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఈరోజు మనం ఏమేమి వర్క్స్ చేయాలనేది ఒక లీస్ట్ వైజ్గా ప్రిపేర్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ప్రతి ఒక్క వర్క్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో లాంగ్ టైంలో సక్సెస్ని అయితే సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళికను తయారు చేసుకొని మనం ఏం కావాలనుకుంటున్నామో దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కటి సాధించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ టు డూ లిస్ట్ని తయారు చేసుకోండి. ప్రతిరోజు మనం చేయాలనుకున్న వర్క్స్ చేయగలుగుతాం. మళ్ళీ రేపైతే వీడియోలో కలుసుకుందాం. బాయ్.